నమస్తే మేడం. ఈ మధ్య న్యూస్లో సర్వికల్ క్యాన్సర్ గురించి చాలా చూశాను. అది చాలా డేంజరస్ కదా, ఎలా తెలుసుకుంటాం దాని గురించి కొంచెం చెప్పగలరా? ప్రపంచంలో ఆడవారికి మోస్ట్ కామన్ క్యాన్సర్ అనేది ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్. దీని తర్వాత కామన్గా వచ్చే క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్. గర్భసంచి ముఖద్వారాన్ని సర్విక్స్ అని అంటాము. ఈ సర్విక్స్లో వచ్చే క్యాన్సర్ని సర్వైకల్ క్యాన్సర్ అని. దీన్ని చాలా ముందుగా అంటే క్యాన్సర్ రాకముందే ఈ సర్విక్స్లో చాలా చిన్న ప్రారంభ దశ మార్పులు జరుగుతాయి. ఆ ప్రారంభ దశ మార్పుల్ని మనం ప్యాప్ టెస్ట్ ద్వారా డిటెక్ట్ చేయగలుగుతాం. సో ప్యాప్ టెస్ట్ అనేది ఆడవారికి చాలా చాలా ఇంపార్టెంట్ టెస్ట్. మేడం, ప్యాప్స్మియర్ టెస్ట్ ఏ వయసు వారికి చేయాలి, ఎప్పుడు చేయాలి? ప్యాప్ టెస్ట్ అనేది ఆడవారికి 21 years తర్వాత అందరూ ఆడవాళ్ళు కంపల్సరీగా చేయించుకోవాలి. మెయిన్ ఇక్కడ ఏజ్ మ్యాటర్ కాదు, సెక్షువల్లీ యాక్టివ్ లేడీస్ ఈ టెస్ట్ కంపల్సరీ చేయించుకోవాలి. 3 సంవత్సరాలకు ఒక్కసారి చేయించుకోవాలి. మేడం, ప్యాప్స్మియర్ టెస్ట్ ఎవరు చేస్తారు, ఎక్కడ చేయించుకోవాలి? ప్యాప్ టెస్ట్ అనేది ఎవరు వారి లోకల్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి. ఇది ఓపీ ప్రొసీజర్, జస్ట్ 5 minutes చాలు దీనికి చేయించుకోవడానికి. ఇది చేయించుకునే ముందు అందరు చాలా భయంతో అదేదో చాలా నొప్పి పెద్ద ప్రొసీజర్ అని చాలా భయపడి వెళ్తారు. అసలు దీనికి భయపడేది ఏం లేదు. పెయిన్లెస్ ప్రొసీజర్, ఎనస్థీషియా ఇవ్వక్కర్లేదు. అలా వెళ్ళేసి చిటికలో మీ గైనకాలజిస్ట్ చేత ఈ టెస్ట్ చేయించుకొని బయటకు వచ్చేయచ్చు హ్యాపీగా. రిజల్ట్ అనేది ఒక 1-2 hours వచ్చేస్తుంది. మేడం, ఈ టెస్ట్ చేయించుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా, కొంచెం వివరించగలరా? ఈ టెస్ట్ తీసుకోముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముందు వైఫ్ అండ్ హస్బెండ్ సెక్షువల్ యాక్టివిటీ లేకుండా ఒక 2-3 రోజులు దూరంగా ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆడవాళ్ళు ఏమన్నా క్రీమ్స్ కానీ డోచెస్ కానీ వాడుతుంటే అవన్నీ వాడకుండా దీనికి వెళ్ళాలి. అండ్ బ్లాడర్ ఎంప్టీ చేసుకొని వెళ్ళాలి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే ఈ క్రీమ్స్ ఇవన్నీ వాడటం వల్ల లోపల రిజల్ట్ అనేది కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. మెన్స్ట్రువల్ పీరియడ్ అంటే మెన్సెస్ టైంలో ఈ టెస్ట్ చేయించుకోకూడదు. సో ఈ 3 జాగ్రత్తలు మీరు ముందు పాటించాల్సి. మేడం, ఈ టెస్ట్ రిజల్ట్స్ ఎలా వస్తాయి? ఈ టెస్ట్ రిజల్ట్స్ 2 రకాలుగా వస్తుంది రిపోర్ట్లో. ఒకటి నార్మల్, 2 అబ్నార్మల్ టెస్ట్. నార్మల్ అంటే క్లీన్ చెక్. అబ్నార్మల్ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఇంక అబ్నార్మల్ రిజల్ట్ వచ్చింది, ఓకే నా క్యాన్సర్ వచ్చేసింది అని భయపడతారు. అది అసలు కాదు, అది చాలా అపోహ. అబ్నార్మల్ అంటే కొంచెం చేంజెస్ ఉన్నాయి కానీ అది క్యాన్సర్ అని కాదు, అందులో మార్పులు వచ్చినాయి. ఒక్కొక్కసారి ఫస్ట్ రిపోర్ట్లో తప్పు రావచ్చు కూడా. అందుకని ఏం చేస్తాం, ఒక 3 monthsకో 6 monthsకో మళ్ళీ టెస్ట్ రిపీట్ చేసుకొని చూసుకుంటాం. లేదు అంటే మాకు కొంచెం మార్పు ఎక్కువగా కనిపించిందంటే దానికి తగ్గ ఫర్దర్ టెస్ట్లు చేయిస్తాము, లేదా కొన్ని మెడికేషన్ ఇస్తాము. దాని తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకొని అప్పుడు మనం నిర్ధారణకి రావాలి. మేడం, ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ ఎంత వయసు వరకు చేయించుకోవాలి? ఈ ప్యాప్ టెస్ట్ అనేది 60-65 ఏళ్ల వరకు కూడా చేయించుకోవచ్చు. 21 వయసు నుంచి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి టెస్ట్ రిపీట్ చేసుకొని నార్మల్గా వస్తే వదిలేయకూడదు. 60 ఏళ్ల వరకు కూడా టెస్ట్ రిపీట్ చేయాలి. 60 ఏళ్ల తర్వాత ఇంకా టెస్ట్ నార్మల్ ఉంటే ఇంకా ఆపేసేయచ్చు అప్పటి నుంచి ఇంకా, ఎందుకంటే ఛాన్సెస్ ఆఫ్ క్యాన్సర్ తక్కువ కాబట్టి. సో 60 ఏళ్ల తర్వాత ఈ టెస్ట్ ఇంకా చేయక్కర్లేదు వన్స్ రిపోర్ట్ నార్మల్ వస్తే. చాలా చాలా థ్యాంక్స్ మేడం, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్యాప్స్మియర్ టెస్ట్ గురించి. థ్యాంక్ యూ.